టీడీపీ నేతను ఇరికించే ప్రయత్నం, పోలీసుల అదుపులో ఉమానుచరుడు, మొత్తం 6 నిందితుల విచారణ, సిపి ఆఫీస్ ముందు బాధిత కుటుంబాల నిరసన, అనంతరం ఏసీపీ కార్యాలయం ఎదుట ఆందోళన, తమ బిడ్డలను చూపించాలని వేడుకోలు, బాధితుల తరపున రంగంలో కోడికత్తి లాయర్, హెబియస్ కార్పస్ పిటిషన్ వేస్తానన్న సలీం అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే ఎడారిలో వసంతం, సౌదీలో పచ్చగా చిగురుస్తున్న నేలలో మక్కా మదీనా నడుమ పచ్చదనం సత్ఫలితాలను ఇస్తున్న గ్రీన్ ఇనిషియేటివ్ అంటూ ఏదైతే ఎడారులు పచ్చదనం వచ్చినటువంటిది, అట్లాగే దుబాయ్లో జల విలయం అన్నటువంటి స్టోరీని కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఏడాదిన్నరలో కురవాల్సిన వాన ఒక్క రోజులోనే దుబాయ్కి వరద పోటు, ఎయిర్పోర్ట్లో మోకాలు లోతు నీరు, నీళ్లలో చిక్కున్న ఇళ్ళు, మాల్సు, ఒమన్, బహ్రెయిన్లోని వానలో వరదలో సిరిసిల్ల వాసి భాస్కర్ మృతి అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే పీసీఆర్ చట్టంతో తోటకు చిక్కులే, 1955లో ప్రవేశపెట్టినటువంటి ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ అంటరాంతన నేరానికి జరిమానా, కనీస శిక్ష పడిన ఎన్నికల్లో పోటీకి అనర్హులే, ఈ చట్టం ప్రకారం త్రిమూర్తులు అనర్హులయ్యే ఛాన్స్, శిరోముండనం కేసుపై హైకోర్టుకు వెళ్ళడానికి సిద్ధమవుతున్న దళిత పౌర హక్కుల సంఘాలంటూ వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు రాజకీయ భూతంపై నీళ్ళు నీడలు కమ్ముకుంటున్నాయి. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మండలం వెంకటాయపాలెం దళితుల శిరోముండనం కేసులో ప్రత్యేక కోర్టు ఆయనకు జైలు శిక్ష విధించిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయన ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కానీ ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం 18 నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వచ్చిందని, 2 ఏళ్లలోపు శిక్ష అయినందున తోటకు ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇబ్బందులు లేవని అనుచరులు చెప్తున్నారు. తాను ఎన్నికల బరిలోనే ఉంటానంటూ తోట కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే అట్రాసిటీ చట్టం కంటే ముందే 1955లో ప్రవేశపెట్టిన ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ పీసీఆర్ ప్రకారం అంటరాంతన నేరానికి సంబంధించిన సెక్షన్లో జరిమానా, కనీస శిక్ష పడిన ఎన్నికల్లో పోటీకి అనర్హులే. దీని ప్రకారం తోటపై వేటు వేయాలంటూ దళిత సంఘాలు, పౌర హక్కుల సంఘాలు హైకోర్టును ఆశ్రయించడానికి సిద్ధమవుతున్నాయన్నటువంటి వార్తనే హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.